హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో వెజ్ మోమోస్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తామనండి. వెజ్ మోమోస్ తయారు చేయడానికి నేను కొద్దిగా మైదా పిండి తీసుకున్నాను. దీనిలోనికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. దీనిలోనికి 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీనిలోనికి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీనిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దాని మీద మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని మనము ఈ పిండికి మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని ఈ పిండిని మనము కొద్దిసేపు నాననివ్వాలి. మోమోస్ కోసం ఇప్పుడు నేను స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాను. స్టఫింగ్ తయారు చేయడానికి నేను 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. దీనిలోనికి చిన్నగా తురుముకున్న వెల్లుల్లి ముక్కల్ని కొద్దిగా వేస్తున్నాను. చిన్నగా తురుముకున్న అల్లం ముక్కలు వేస్తున్నాను. 2 మీడియం సైజు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్నగా తురుముకున్నాను, వీటిని కూడా వేస్తున్నాను. 1 మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్నగా తురుముకున్నాను, వీటిని కూడా వేస్తున్నాను. దీనిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. దీనిలోనికి కొంచెం క్యాబేజీని చిన్నగా తురుముకున్నానండి. ఈ క్యాబేజీని కూడా దీనిలో వేస్తున్నాను. మనం క్యాబేజ్ ఎంత వేసుకున్నామో దానిలో సగం క్యారెట్ తురుము వేస్తున్నాను. వీటిని మనము ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. 5 నిమిషాలు వేగిపోయాయండి. దీనిలోనికి నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ ఎక్కువ వేసుకోవసరం లేదండి. కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నాను. దీనిని ఒక 2 నిమిషాలు మనం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ నానిన పిండిని మనం ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని మనము చిన్న పూరీలాగా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం దలసరగానే ఉండాలండి. ఈ విధంగా మనము పూరీలన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ చుట్టూ మనము కొద్దిగా నీళ్లు ఈ విధంగా అప్లై చేసుకోవాలి. దీనిలోనికి మనం తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ నింపిన తర్వాత దీనిని కొద్దిగా ఈ విధంగా మడుచుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత దీనిని బొటనవేలుతో 2 వైపులా ఈ విధంగా నొక్కుకోవాలి. ఈ విధంగా అన్ని మోమోస్ రెడీ చేసుకోవాలి. ఈ మోమోస్ని ఏ షేప్లోనైనా కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న మోమోస్ని మనము ఆవిరిలో ఉడికించుకోవాలి. ఆవిరి మీద ఉడికించుకోవడానికి మనం ముందుగా దీనికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మోమోస్ పెడుతున్నాను. వీటిని మనము మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మోమోస్లోకి మనము చట్నీ రెడీ చేసుకుందాము. చట్నీ కోసమని 3 టమాటాలు తీసుకుంటున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఒక చిన్నవి 8 ఎండుమిర్చి వేస్తున్నాను. 1 గ్లాస్ నీళ్లు వేస్తున్నాను. వీటిని బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటా మీద ఉన్న తొక్క మనకి ఊడిపోయే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటో నుంచి తొక్క విడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ టమాటా పైన తొక్కని మనం తీసివేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది మీకు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని మనం కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. నేను 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పేస్ట్ వేస్తున్నాను. దీనిని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోనికి నేను 2 స్పూన్ల టమాటా కెచప్ వేస్తున్నాను. స్వీట్ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
మనకి మోమోస్ కూడా రెడీ అయిపోయాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా ఎంతో టేస్టీగా వెజ్ మోమోస్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.